ఈరోజు రెసిపీ వంకాయ కర్రీ. సో 3 మీడియం సైజ్ వంకాయలు, ఒక మీడియం సైజ్ టమాటో, కొంచెం ఆనియన్, ఉల్లాకు అండ్ మెంతాకు వేసుకొని చేసుకుందాము. ఒక హాఫ్ కప్ అన్న వేద్దాము మెంతాకు, ఉల్లాకు. దాంతో వంకాయ కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఐ లైక్ కుకింగ్ ఇన్ దిస్ వే. మనకి గ్రీన్స్ కంపల్సరీ ఉండాల్సిందే కదా పోపులో. సో ఈసారి ఫుల్గా మెంతాకు ఉంది కాబట్టి ఎంజాయ్ చేద్దాం. సో ద థింగ్ ఈజ్, మాకు ఇక్కడ అమెరికన్ స్టోర్స్లో వంకాయ ఒక వెరైటీ దొరుకుతుంది, అది ఎగ్ ప్లాంట్ అని. దాన్ని కొన్ని వెరైటీ కుకింగ్కి యూజ్ చేయొచ్చు, కానీ ఇలా ఇండియన్ స్టైల్లో చపాతీకి, పుల్కాస్కి అవసరమయ్యే వంకాయ ఫ్రై మాత్రం ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్న వంకాయలతోటే టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో పర్లేదు, సమ్టైమ్స్ మంచి ఫ్రెష్ వంకాయలు, లేత వంకాయలు దొరుకుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంత గ్రేట్గా ఏముండవు. ఇండియాలో మాత్రము మనకి తెలిసిందే కదా ఎన్ని వెరైటీస్, ఎంత ఫ్రెష్నెస్. అసలు చాలా వెరైటీస్. గుత్తొంకాయ కూడా అసలు రౌండ్ వంకాయలతో గుత్తొంకాయ చేసినా ఈజీగా నేను 4 వంకాయలు అన్నది తింటాను. అండ్ వంకాయ పులుసు చేసినా తినేస్తాను. సో అది నాకు చాలా ఇష్టము. అండ్ పొడుగు వంకాయలలో నాకు గ్రీన్ పొడుగు వంకాయలు చాలా ఇష్టం ఫ్రైకి. పచ్చిమిరం వేసి ఆ పొడుగు వంకాయలు గ్రీన్వి ఫ్రై చేస్తే జొన్న రొట్టెలకి సూపర్ కాంబినేషన్. ఆ లగ్జరీ మాత్రం ఇండియాకి వచ్చినప్పుడే తింటాను నేను. నాకు యూఎస్లో గ్రీన్ వంకాయలు చాలా రేర్గా కనిపిస్తాయి. అండ్ కనిపించిన ముదిరినవో అలా ఉంటాయి అన్నమాట. గుత్తొంకాయలు మాత్రం సమ్ టైమ్స్ బాగానే దొరుకుతాయి. గుత్తొంకాయ కర్రీ మీదాకి చాలా ఇష్టం. సో మంత్లో ఒక 2 టైమ్స్ అన్నా గుత్తొంకాయ చేయడానికి ట్రై చేస్తాను. బట్ వంకాయ ఫ్రై ఇంట్లో నేనును మై హస్బెండ్ ఓన్లీ ప్రిఫర్ టు ఈట్. పిల్లలు ఇద్దరు తినరు. సో వాళ్ళకి ఈరోజు ఇంకో వేరే కూడా కుక్ చేస్తున్నాను. ఇలా కూర పోపేయగానే మనకు అందులో మంచిగా గ్రీన్గా కనిపిస్తే అసలు సాటిస్ఫాక్షనే వేరు. ఇక మెంతాకు ఉన్నన్ని రోజులైతే ఆహా. ఇక ఫ్రెష్ది అయిపోగానే కొన్ని ఫ్రోజన్ మెంతి ఆకు ప్యాకెట్స్ కూడా పెట్టుకుంటాను నేను స్టాక్లో. బికాస్ నాకు మెంతాకు అంటే అంత పిచ్చి. మెంతాకు ప్లెయిన్ పప్పు ఇష్టమే, అండ్ అన్నిట్లో ఇలా పోపులో వేసుకోవడం కూడా ఇష్టమే. లుక్ ఎట్ దట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. గ్రీన్ అండ్ టేస్ట్ కూడా మంచిగా యాడ్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి సమ్మర్లో చాలా వరకు నా ఫ్రెండ్స్, కజిన్స్ వంకాయ చెట్లు పెట్టినారు. విత్తనం ఇండియా నుండి తెచ్చుకొని అట్లా ఆర్ ఆన్లైన్లో విత్తనాలు కొని గ్రో చేసిండ్రు, బాగానే ఉండే. నేను ఒక్కసారి ఇక్కడ దొరికిన విత్తనం వేసి ట్రై చేశాను, పర్లేదు. ఎంతైనా మనకి ఎట్లాగో మన ఇండియన్ విత్తనం వేస్తే వచ్చిన వంకాయలే నచ్చుతాయి, అది డిఫాల్ట్. దానికి ఇంకా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి టమాటో మంచిగా ఫ్రై అయింది. ఇవి వైన్ టమాటోస్, మంచిగా పులుపు కూడా ఉన్నవి. ఈ టైప్ ఒక ఫ్రై చేస్తాను. అండ్ మ్యాంగో వేసి కూడా వంకాయ ఫ్రై చేస్తాను, అది కూడా పుల్కాస్కి, చపాతీస్కి చాలా బాగుంటుంది. సో ఈ స్టేజ్లో ఫ్రై అవ్వగానే సాల్ట్ను పసుపు యాడ్ చేశాను. సో ఇట్ లుక్స్ గుడ్ సో ఫార్. అండ్ hope you are liking my videos. Don't forget to subscribe, like and share. Stay connected. Subscribe so that you will get my notifications. ఇంక ఈ స్టేజ్లో వంకాయలు యాడ్ చేసుకోవచ్చు. పొడుగ్గా కట్ చేసుకున్నాను, లేతగానే ఉన్నాయండి. ఈసారి కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఇంకా నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్న ఈ వీడియో కాబట్టి ఆల్రెడీ తినేసాను. చపాతీకి చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ డే కూడా ఉండే. ఐ ఎంజాయిడ్ 2 meals విత్ దిస్ కర్రీ. సో చాలా పర్పుల్గా ఫ్రెష్గానే దొరికినాయి లక్కీలీ ఈసారి. 3 మీడియం సైజ్ వంకాయలు మాకు ఇద్దరికి సఫిషియంట్ అండి 2 mealsకి. అండ్ ఇవేంటంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం అవసరం లేదు. మనకి టమాటో అన్న కొంచెం టైం పడుతుందేమో, కానీ ఇవి చాలా మెత్తగా అయిపోతాయి. ఒక 2-3 minutes లిడ్ వేసేసి పెడితే ఆల్మోస్ట్ 70% కుక్ అవుతాయి. తర్వాత కొన్ని
ఇంకో 2-3 మినిట్స్ పెట్టేసినామంటే ఫుల్గా కుక్ అయిపోతుంది. ఎక్కువసేపు అవసరమే లేదు. ముషి అయితే కూడా అంత టేస్ట్ ఏమి ఉండదు. ఇంకా పచ్చడి కాదు కదా అంత ముషి చేసుకోవడానికి. సో సి మంచిగా వాటర్ ఊరింది అండ్ మంచిగా ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది. సో మనకైతే ఇట్ లుక్స్ గుడ్. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి చిల్లీ పొడి యాడ్ చేసేస్తాను. అది యాడ్ చేసి బాగా కలుపుకున్నాక ఇంకొక 5 మినిట్స్ ఉంచేస్తే ద కర్రీ విల్ బి రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోతాయి వంకాయలు. గుత్తి వంకాయ అంటే కొంచెం ప్రాసెస్, పులుసు అంటే ప్రాసెస్. కానీ నైట్ చపాతీలు తిందాము డిన్నర్కి అనుకున్నప్పుడు మాత్రం ఈ వంకాయ ఫ్రై మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఐ ప్రిఫర్ దిస్. ఇంకో పక్కకి బెండకాయ పులుసు కూడా అవుతుంది పిల్లల కోసము. సో అది కొంచెం ప్రాసెస్ టైం టేకింగ్ కాబట్టి ఇది సింపుల్గా అయిపోయేది చేస్తున్నాను అనమాట ఈరోజు. అండ్ ఇంకా చపాతీలు చేయాలి అండ్ కిడ్స్ కోసం వైట్ రైస్ కూడా ఆన్ చేసేసాను. ఇంకా అవ్వగానే ఫస్ట్ డిన్నర్ నేనే చేస్తాను. బేసిక్గా ఈవినింగ్ నా డిన్నర్ 7:30 లోపట్నే అయిపోతుంది. సో కుక్ చేసిన వెంటనే ఫస్ట్ పర్సన్ నేనే తినేస్తాను. తినేసాకనే తక్కిన పిల్లలకి వీరికి సర్వ్ చేస్తాను అనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ 7:30-8 మధ్యలో తింటారు. సో వేడిగా నాకు చిన్నప్పటి నుండి చాలా వేడిగా వెంటనే వంట అవ్వగానే తినడం అనేది చాలా ఇష్టము. సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కొరియాండర్ కూడా యాడ్ చేసేస్తున్నా, మన కొత్తిమీర. ఫైనల్గా ఇది లేకుండా ఎక్కడ నుండి అయిపోతుంది కుకింగ్. సో ఇది కూడా ఫ్రెష్గా ఉంది ఇంట్లో కాబట్టి యాడ్ చేసేసుకొని లుక్ ఎట్ దాట్, బెండకాయ పులుసు కూడా అయిపోయింది. సో ఇది ఇంత కలర్ ఎందుకు ఉంది అంటే నేను నల్ల చింతపండు యూజ్ చేశాను. పులుసులు బేసిక్గా నల్ల చింతపండుతో బాగుంటుందట టేస్ట్. సో అమ్మ మొన్న సమ్మర్లో వచ్చినప్పుడు బాగానే తెచ్చింది నల్ల చింతపండు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. చపాతీలు రెడీ అయిపోయింది. రైస్, ఇట్స్ టూ హాట్. వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. నేనేమి ఎక్కువ అన్నమే తినాను, కొంచెమే తింటా. ఇట్స్ చపాతీస్ డిన్నర్కి. సో బెండకాయ పులుసు అండ్ మై ఫేవరెట్ ముక్కలు చూపిస్తున్నాను. అండ్ మై ఫేవరెట్ వంకాయ కర్రీ, వంకాయ టమాటో ఫ్రై. See, it looks good. Yep. So all set. Let's start eating. So first ఒక చపాతీ పెట్టుకొని వంకాయ కర్రీ. బెండకాయ పులుసు ఈజ్ మై ఫస్ట్ ఫేవరెట్ అండి. వంకాయ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్, బట్ బెండకాయ పులుసు ఈజ్ ఫస్ట్ ప్లేస్. సో వేడన్నం కొంచెం తింటాను, నాట్ లైక్ లంచ్ లాగా కాదు. ఎందుకంటే వేడి అన్నం, బెండకాయ పులుసు, నెయ్యి ఈజ్ మై ఫేవరెట్. అసలు మా అమ్మ చేసే బెండకాయ పులుసు అయితే ఇక అమృతం లాగా ఉంటుంది. యూజువల్గా పులుసులు సెకండ్ డే బాగుంటాయి కదా. సో నేను ఎప్పుడు చేసినా కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేస్తాను, నెక్స్ట్ డే కూడా ఎంజాయ్ చేయడానికి. అవి ముక్కలు పులుసులో నాని అసలు ఎంత సూపర్ టేస్ట్ వస్తాయి బెండకాయలు నెక్స్ట్ డే. సో లెట్స్ టేక్ ఎ ఫస్ట్ బైట్. అండ్ వేడన్నం పెట్టేసుకొని ఫస్ట్ పులుసు ట్రై చేద్దాము. సో యాక్చువల్లీ నెయ్యి అయిపోయింది, నెయ్యి మిస్సింగ్ ఇక్కడ. ఏదో లేదు అనుకుంటున్నాను, దట్ ఈస్ నెయ్యి. సో మేబీ రేపు ఎల్లుండో నెయ్యి కూడా చేసుకోవాలి నేను. ఇండియా నుండి తెప్పించుకున్న నెయ్యి కూడా అయిపోయింది. అండ్ చపాతీతో కూడా పులుసు బాగుంటుంది, కానీ వేడన్నంతో ఇంకా బాగుంటుంది. బేసిక్గా మా తెలంగాణ సైడ్, మా డాడీ సైడ్ బేసిక్గా పులుసు చేస్తే ముద్దపప్పు కంపల్సరీ చేస్తారండి. నేను ఈరోజు ముద్దపప్పు చేయలేదు, బట్ ద కాంబినేషన్ ఈజ్ అన్నం, పులుసు, ముద్దపప్పు అండ్ నెయ్యి. సో ఇంకొకసారి వేరే వంకాయలు తెచ్చుకున్నాను. ఆ పులుసు చేసినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆ కాంబినేషన్ చేసి చూపిస్తాను నేను. దట్ ఈస్ లైక్ సూపర్ గుడ్ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఆ వైట్ రైస్తో ఆ టేస్టే వేరుంటుంది. అంత హెల్దీ కాదు కాబట్టి వైట్ రైస్ని మ్యాక్సిమం స్కిప్ చేస్తూ ఉన్నాను. బట్ పులుసులతో కొన్నిసార్లు ఫస్ట్ ఒక 4 ముద్దలన్న వైట్ రైస్తో తింటాను అన్నమాట. బట్ ఎక్కువ వరకు లంచ్.
డిన్నర్ టైంలో వైట్ రైస్ అవాయిడ్ చేస్తున్నాను. ఈరోజు పులుసు టెంప్టింగ్ ఉంది కాబట్టి ఏదో పెట్టేసుకొని తింటున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ డేస్ నైట్ వైట్ రైస్ అవాయిడ్ చేస్తున్నాను. చపాతీస్ ఆర్ బ్రౌన్ రైస్. ఎనీవేస్ guys, eat healthy, stay healthy. Chalo malla, see you in next video. Until then, stay connected for new videos. Take care.